ముంబై నగరం పగలు ఎంత రద్దీగా ఉంటుందో రాత్రిపూట అంతకంటే ఎక్కువ రహస్యాలను తనలో దాచుకుంటుంది. ఆ రాత్రి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బహుశా జరగబోయే ఒక నెత్తుటి దారుణాన్ని కడిగేయడానికే పడుతుందేమో అనిపిస్తుంది. అప్పుడు సమయం అర్ధరాత్రి 2 గంటలవుతుంది. సౌత్ ముంబైలోని ఒక ఖరీదైన పబ్బు నుండి బయలుదేరిన ఒక ప్రైవేట్ క్యాబ్ వర్షాన్ని చీల్చుకుంటూ అంధేరి వైపు చాలా వేగంగా దూసుకుపోతుంది. ఆ కారులో నలుగురు వ్యక్తులున్నారు. కానీ ఆ ప్రయాణం ముగిసేసరికి ఆ నలుగురిలో ఒకరు శవంగా మారతారని, మిగిలిన ముగ్గురి జీవితాలు ఒక భయంకరమైన సైకలాజికల్ చిక్కుముడిలో పడతాయని వాళ్లకు తెలియదు. ఆ క్యాబ్ వెనక సీట్లో రవి, శృతి ఇద్దరు కూర్చొని ఉన్నారు. రవి కారు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న కిరణ్ ఇద్దరు చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఇద్దరూ కలిసే ముంబైకి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం చూసి లోకం కూడా అసూయపడేది. రవి భార్య పేరు శృతి. చూడటానికి ఎంతో ప్రశాంతంగా అమాయకంగా కనిపించే శృతి మనసులో బయట కురుస్తున్న వర్షం కంటే ఒక భయంకరమైన తుఫాను రగులుతుంది. కారు బ్రేక్ డౌన్ అవడంతో వెయిట్ చేయడం ఇష్టం లేక వాళ్ళు క్యాబ్లో బయలుదేరారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న కిరణ్ పీకల దాకా తాగి ఉండటంతో సీట్లో వెనక్కి వాలిపోయి గాఢ నిద్రలో ఉన్నాడు. క్యాబ్ డ్రైవర్ రాము కారు అద్దాల మీద పడుతున్న వర్షాన్ని తుడుస్తున్న కారు వైపర్ల శబ్దాన్ని వింటూ డ్రైవ్ చేస్తున్నాడు. అలా కారు నెమ్మదిగా ముంబైలోనే అత్యంత నిర్మానుష్యమైన దట్టమైన చెట్లతో నిండి ఉండే ఆరే ఫారెస్ట్ లోకి ప్రవేశించింది. ఆ రోడ్డు మీద కనీసం వీధి దీపాలు కూడా లేక ఆ రోడ్డంతా చిమ్మ చీకటిగా ఉంది. సరిగ్గా డ్రైవర్ వెనక సీట్లో ఉన్న రవి మత్తుగా కళ్ళు మూసుకొని పక్కనే ఉన్న తన భార్య శృతి ఒళ్ళో వాలిపోయి నిద్రపోయాడు. ఒకసారి ఆ క్యాబ్లోని సీన్ ఊహించుకోండి. సమయమేమో అర్ధరాత్రి 2 గంటలవుతుంది. బయట వాతావరణమేమో చిమ్మ చీకటిగా ఉంది. ఆ ఆరే ఫారెస్ట్ లో హోరున కురుస్తున్న వర్షంలో కదులుతున్న ఒక క్యాబ్. ఇదొక పర్ఫెక్ట్ క్లోజ్డ్ రూమ్ మర్డర్ సెటప్ కదా. అయితే లోపల ఉన్న నలుగురిలో ఎవరికి ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ ఇక్కడే మొదలవుతుంది. అమాయకంగా కనిపిస్తున్న శృతి మనసులో ఆ రగులుతున్న తుఫాన్ ఏంటి, అసలు ఆ క్యాబ్లో ఎవరికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఒక భయంకరమైన మెరుపు ఆకాశాన్ని చీల్చింది. ఆ మెరుపు వెలుతురులో కారు లోపల ఏం జరిగిందో 5 సెకండ్ల పాటు అంతా స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే టాక్సీ బ్రేకులు అత్యంత వేగంగా, టైర్లు కూడా కాలిపోయేంత దారుణంగా వేయబడ్డాయి. డ్రైవర్ రాము ప్రాణభయంతో గట్టిగా అరిచాడు. కారు ముందు అద్దం మీద లోపలి వైపు నుండి పచ్చి నెత్తురు ఒక ఫౌంటైన్ లాగా చిమ్మింది. ఆ నెత్తుటి ధారలు అద్దం మీద నుండి జారి పడుతుంటే వెనక సీట్లో ఉన్న శృతి చెవులు పగిలిపోయేలా అరుస్తూ ఏడుస్తూ కారు తలుపు తీసుకొని వర్షంలోకి పరిగెత్తింది. ఆ అరుపులకి కేకలకి రవి నిద్రమత్తులో నుంచి ఉలిక్కిపడి లేచాడు. ఎందుకంటే ముందు సీట్లో గాఢ నిద్రలో ఉన్న కిరణ్ ఇప్పుడు నిద్రలో లేడు, చావు ఒడిలో ఉన్నాడు. వాడి గొంతు ఎడమవైపు నుండి కుడివైపుకు అత్యంత కిరాతకంగా ఒకే ఒక్క వేటుతో కోయబడి ఉంది. రక్తం కారు సీటును, డాష్ బోర్డును తడిపేస్తుంది. అలా కిరణ్ ప్రాణాలు ఆ క్యాబ్ సీట్లోనే గాల్లో కలిసిపోయాయి. సరిగ్గా అర్ధగంట తర్వాత ఆరే ఫారెస్ట్ మొత్తం పోలీస్ జీపుల సైరన్లతో దద్దరిల్లింది. ముంబై క్రైమ్ బ్రాంచ్కి చెందిన ఎంతో షార్ప్ అండ్ లాజికల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన క్రాంతి తన టీంతో ఆ క్రైమ్ సీన్లోకి అడుగుపెట్టాడు. క్యాబ్ చుట్టూ క్రైమ్ టేప్ వేశారు. క్రాంతి కారు లోపల మొత్తం నిశితంగా పరిశీలించాడు. కారు అద్దాలన్నీ మూసేసున్నాయి. డోర్స్ ఏమో ఆటో లాక్లో ఉన్నాయి. అంటే బయట నుండి ఎవరో వచ్చి కిరణ్ గొంతు కోయడం అసాధ్యం. హంతకుడు ఆ కారులో ఉన్న మిగిలిన ముగ్గురులోనే ఒకడు. ఈ కదిలే క్యాబ్లో జరిగిన ఈ లాక్డ్ రూమ్ మర్డర్ వెనక ఉన్న మిస్టరీని ఛేదించడానికి క్రాంతి ఆ ముగ్గురిని విడివిడిగా విచారించడం మొదలుపెట్టాడు. క్రాంతి ముందుగా క్యాబ్ డ్రైవర్ రాముని నిలదీశాడు.
రాము ఇంకా ఆ షాక్ నుండి తేరుకోకపోవడంతో వణుకుతూనే, సార్ వర్షం బాగా పడుతుండటంతో నా దృష్టంతా రోడ్డు మీదే ఉంది సార్. వెనక సీట్లో ఉన్న భార్యాభర్తలు ఏదో గొడవ పడుతున్నట్టు గుసగుసలాడుకుంటున్నారు. సడన్ గా వెనక నుండి ఒక నీడ ముందుకు వచ్చినట్లు అనిపించింది. నేను అద్దంలో చూసేలోపే వెనక సీట్లో ఉన్న రవి సార్ ముందుకు వంగి తన చేతిలో ఉన్న కత్తితో ముందు సీట్లో ఉన్న కిరణ్ సార్ గొంతును చాలా దారుణంగా కోసేశాడు సార్. రక్తం నా ముఖం మీద కూడా పడింది. నేను భయంతో బ్రేక్ వేశాను. వాణ్ణి చంపింది ఆ రవిగారే సార్ అని గట్టిగా చెప్పాడు రాము. అది విని షాక్ అయిన క్రాంతి వెంటనే రవిని విచారించాడు. రవి బట్టల నిండా చేతుల నిండా కిరణ్ రక్తమే ఉంది. అప్పుడు రవి భోరున ఏడుస్తూ, సార్ వాడు నా ప్రాణ స్నేహితుడు సార్. వాణ్ణి నేనెందుకు చంపుతాను? నేను బాగా తాగి ఉండటంతో నా భార్య ఒడిలో పడుకొని నిద్రపోయాను. సడన్ గా కారు బ్రేక్ వేసేసరికి మెలకువ వచ్చింది. కిరణ్ గొంతులో నుంచి రక్తం కారుతుంటే వాడిని కాపాడటానికి నా చేతులతో వాడి గొంతుని అదిమి పట్టుకున్నాను సార్. అందుకే నా చేతులకు వాడి రక్తం అంటింది. ఆ డ్రైవర్ గాడే అబద్ధం చెప్తున్నాడు. వాడు కిరణ్ జేబులో ఉన్న డబ్బు, మెడలో ఉన్న చైన్ దొంగిలించడానికే వాడి గొంతు కోసుంటాడు. వాడు నా మీద నింద వేస్తున్నాడు సార్ అని ఆవేశంగా అరిచాడు రవి. డ్రైవర్ ఏమో రవి చంపాడు అంటున్నాడు, రవి ఏమో డ్రైవర్ చంపాడు అంటున్నాడు. ఇద్దరి మాటల్లోనూ లాజిక్ ఉంది. అయితే క్రాంతి ఇప్పుడు మూడో వ్యక్తి అయిన రవి భార్య శృతి దగ్గరకు వెళ్ళాడు. వర్షంలో తడిసిపోయి వణుకుతూ పోలీసుల వ్యాన్లో కూర్చున్న శృతి కళ్ళల్లో ఒక చెప్పలేనంత భయం, ఒక మానసిక సంఘర్షణ కనిపిస్తున్నాయి. అప్పుడు క్రాంతి, శృతి గారు, మీ కళ్ళ ముందే మర్డర్ జరిగింది. నిజం చెప్పండి, కిరణ్ని డ్రైవర్ చంపాడా లేదంటే మీ భర్త రవి చంపాడా అని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు. అప్పుడు శృతి కన్నీళ్లు తుడుచుకుంటూ తలదించుకుంది. 10 సెకండ్ల భయంకరమైన నిశ్శబ్దం తర్వాత ఆమె గొంతులో నుంచి ఒక నిజం బయటకొచ్చింది. ఆ నిజం క్రాంతి మైండ్ని బ్లాక్ చేసింది. శృతి మాట్లాడుతూ, కిరణ్ని ఆ డ్రైవర్ చంపలేదు సార్, నా భర్త రవే చంపాడు అనింది శృతి. చూశారుగా ఇక్కడ ఆట ఎలా మలుపు తిరిగిందో. జనరల్గా ఏ భార్య అయినా తన భర్తను కాపాడుకోవడానికి చూస్తుంది. కానీ ఇక్కడ శృతి డైరెక్ట్గా తన భర్తే చంపాడని చెప్తుంది. అది కూడా తను చేసిన తప్పును బయటపెట్టి మరి. పోలీసులకు కావాల్సింది కారణం, అది శృతి ఇచ్చేసింది. ఒక ఆడది తన క్యారెక్టర్ని తానే బ్యాట్ చేసుకొని భర్తను ఇరికిస్తుందంటే ఎవరైనా నమ్మేస్తారు. క్రాంతి కూడా అదే ట్రాప్లో పడ్డాడు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ఇక్కడితో ఆగిపోయేలా నాకనిపించట్లేదు. మరి తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దామా? శృతి చెప్పిందంతా విన్న క్రాంతి ఆశ్చర్యంగా, మీ భర్త ఎందుకు చంపుతాడు? వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు కదా అని అడిగాడు. దానికి శృతి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ, సార్ నేను నా భర్తకు ఒక ద్రోహం చేశాను. గత 6 నెలలుగా నాకు కిరణ్కు మధ్య వివాహేతర సంబంధం నడుస్తుంది. ఆ విషయం నా భర్త రవికి 2 రోజుల క్రితమే తెలిసిపోయింది. కిరణ్ నాకు పంపిన మెసేజ్లు రవి చూశాడు. అప్పటి నుంచి నా ఫోన్ అతని దగ్గరే పెట్టుకున్నాడు. కానీ రవి నాతో గొడవ పడలేదు సార్, అలాగే నన్ను కొట్టలేదు కూడా. చాలా ప్రశాంతంగా ఉంటూ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఈరోజు కావాలనే మా ఇద్దరిని వాడు ఈ పార్టీకి తీసుకొచ్చాడు. క్యాబ్లో కిరణ్ నిద్రపోగానే రవి తన జేబులో దాచుకున్న బ్లేడ్తో కిరణ్ గొంతు కోసేశాడు సార్. వాడిని చంపేసిన తర్వాత నాతో, నువ్వు పోలీసులకు గనక నిజం చెప్తే కిరణ్తో పాటు నిన్ను కూడా చంపేస్తానని నా చెవిలో గుసగుసలాడి బెదిరించాడు సార్ అని చెప్పింది శృతి. ఒక భార్య తన భర్తను కాపాడుకోవడానికి బదులు తను చేసిన తప్పును పోలీసుల ముందు ఒప్పుకొని మరీ భర్తను హంతకుడిగా చూపిస్తుందంటే ఆ మాటల్లో 100% నిజముందని క్రాంతికి అర్థమైంది. క్రైమ్ పజిల్ ఇక సాల్వ్ అయిపోయిందని క్రాంతి ఫిక్స్ అయ్యాడు. రవికి భార్య ఎఫ్ఐఆర్ విషయం తెలిసి ప్రాణ స్నేహితుడు వెన్నుపోటు పొడిచాడన్న కసితోనే పక్కా స్కెచ్ చేసి మరీ కిరణ్ గొంతు కోశాడు అని అర్థం చేసుకున్న క్రాంతి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి రవి కాలర్ పట్టుకొని జీపులోకి నెట్టి, నీ భార్య మొత్తం నిజం చెప్పేసిందిరా రవి, స్నేహితుడు ద్రోహం చేశాడన్న కోపంతో వాణ్ణి చంపేసి డ్రైవర్ మీదకు నడతావా? యు ఆర్ అండర్ అరెస్ట్ అని బేడీలు వేశాడు. అప్పుడు రవి పిచ్చెక్కిన వాడిలా ఏడుస్తూ, సార్ నా భార్య పచ్చి అబద్ధం చెప్తుంది సార్, అది కావాలనే నన్ను ఇరికిస్తుంది సార్, నాకు నిజంగా ఏ పాపం తెలియదు సార్, అయినా నేనెందుకు కిరణ్ని చంపుతాను సార్ అని బతిమిలాడాడు. కానీ క్రాంతి అవేమీ వినిపించుకోలేదు. ఆ క్యాబ్ను సీజ్ చేసి ల్యాబ్కు పంపించాడు. రవిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. కేవలం 3 గంటల్లో కేసుని సాల్వ్ చేసినందుకు క్రాంతికి డిపార్ట్మెంట్ నుండి ప్రశంసలు దక్కాయి. కానీ ఒక ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ మనసు ఎప్పుడూ పైకి కనిపించే నిజాన్ని అంత ఈజీగా నమ్మదు. ఆ రాత్రి క్రాంతి తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చొని క్రైమ్ సీన్ ఫోటోలను పదే పదే చూస్తున్నాడు. అప్పుడే అతనికి ఒక లాజికల్ పాయింట్ మైండ్లో స్ట్రైక్ అయింది. రవి కిరణ్ని వెనక నుండి గొంతు కోయాలంటే ఖచ్చితంగా ముందు కొంగాలి.
ఎందుకంటే రవి కరెక్ట్గా డ్రైవర్ సీటు వెనక కూర్చొని ఉన్నాడు కాబట్టి కిరణ్ పీకను ఎడమ నుండి కుడికి ముందుకు వంగకుండా కోయలేడు. అలా ముందుకు వంగి గొంతు కోస్తే గొంతుకి కుడివైపు ఉండే ఒక ఆర్టరీ నరం కట్ అయినప్పుడు రక్తం ఫౌంటైన్ లాగా నేరుగా రవి ఛాతీ మీద ముఖం మీద పడాలి. కానీ రవి బట్టల మీద రక్తం కేవలం అతని మోచేతుల దగ్గర మాత్రమే ఉంది. అంటే రవి చెప్పినట్లు రక్తం కారుతున్నప్పుడు ఆ రక్తాన్ని ఆపడానికి అతను చేతులతో పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అయిన రక్తపు మరకలవి. ఒకవేళ రవి చంపి ఉంటే ఖచ్చితంగా వాడి ముఖం నిండా రక్తం ఉండాలి. కానీ రవి ముఖం మీద ఒక్క రక్తపు చుక్క కూడా లేదు అనే లాజికల్ పాయింట్ క్రాంతి మెదడులో వెలిగింది. చూసారా, ఇది పోలీసు బుర్ర అంటే. అందరూ ఎమోషన్స్ ని నమ్మితే క్రాంతి మాత్రం బ్లడ్ ప్యాటర్న్ ని నమ్మాడు. ఆర్టరీ కట్ అయినప్పుడు రక్తం చిమ్మే ఫోర్సుని బట్టి హంతకుడు ఎక్కడున్నాడో చెప్పొచ్చు అన్న చిన్న లాజిక్ ఈ కేసు మొత్తాన్ని ఒక పెద్ద మలుపు తిప్పేసింది. ఆ లాజికల్ అనుమానానికి క్రాంతికి మతిపోయింది. ఈలోపు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రావడంతో దాన్ని తెరిచి చూసిన క్రాంతికి ఆ రిపోర్ట్లో ఉన్న ఒకే ఒక్క లైన్ అతని గుండె వేగాన్ని పెంచేసింది. కిరణ్ మెడను ఎడమ నుండి కుడివైపుకు చాలా పర్ఫెక్ట్ గా కట్ చేశారు. అంటే హంతకుడు ఖచ్చితంగా ఎడమ చేతి వాటం ఉన్నవాడు అని రిపోర్ట్లో ఉంది. ఇకపోతే రవి ఏమో కుడి చేతి వాటం కలిగినవాడు, డ్రైవర్ కూడా కుడి చేతి వాటం కలిగిన వాడే. దాంతో క్రాంతి బుర్ర వేడెక్కిపోయింది. అయితే సరిగ్గా అప్పుడే సైబర్ క్రైమ్ నుండి ఒక ఆడియో ఫైల్ క్రాంతి వాట్సాప్కి వచ్చింది. నిజానికి కిరణ్ మొబైల్లో హిడెన్ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఉంది. వాడు పార్టీ నుండి కారు ఎక్కే ముందే రికార్డింగ్ ఆన్ చేశాడు. దాంతో క్రాంతి తన నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ ఆడియోని వినడం మొదలుపెట్టాడు. అందులో వర్షం శబ్దం, కారు ఇంజన్ సౌండ్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కరెక్ట్గా గొంతు కోయడానికి 5 సెకండ్ల ముందో తర్వాతో తెలియదు, కానీ వెనక సీట్లో నుండి అత్యంత చిన్నగా గుసగుసలు క్రాంతికి వినిపించాయి. మాట్లాడుతున్న మాటలు గుసగుసలుగా ఉండటంతో క్రాంతికి అవి సరిగ్గా వినపడటం లేదు. అయితే అప్పుడే ఇది మన ఇద్దరి కోసం అనే మాట క్రాంతికి స్పష్టంగా వినిపించింది. ఆ గొంతు ఒక మగవాడిది కాదు. ఆ పిచ్, ఆ టోన్ ఖచ్చితంగా ఒక ఆడదాని గొంతు. ఆ మాట అన్నది రవి కాదు, శృతి. అంటే కిరణ్ గొంతు కోసింది రవి కాదు, శృతి. ఆ నిజం తెలిసి క్రాంతికి కాళ్ల కింద భూమి బద్దలైపోయిన ఫీలింగ్ కలిగింది. తన ఎడమ చేతితో కిరణ్ గొంతును కోసి రక్తం తన మీద పడకుండా వెనక్కి లాక్కొని రవి నిద్రలేచేసరికి ఏడుస్తూ వర్షంలోకి పరిగెత్తింది శృతే. ఒక అద్భుతమైన సైలెంట్ మర్డర్ చేసి తన భర్తను ఇరికించడానికి తనకు తానే ఎఫ్ఐఆర్ ఉందని పోలీసుల ముందు ఒప్పుకొని ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్ ఆడింది ఆమె. కానీ ఎందుకు? ఇక్కడే క్రాంతి బుర్రలో ఒక మైండ్ బ్లాక్ అయ్యే ఒక ప్రశ్న మెదిలింది. ఒకవేళ శృతి నిజంగా కిరణ్ని ప్రేమిస్తే తన సొంత ప్రియుడినే తానెందుకు ఇంత కిరాతకంగా చంపుతుంది? పోని శృతి తన భర్త రవి మీద ద్వేషంతో ఉంటే కిరణ్ని చంపి రవి మీద ఎందుకు నింద వేయాలి? డైరెక్ట్గా రవినే చంపేయచ్చు కదా. ప్రియుడిని చంపి భర్తను జైలుకు పంపాల్సినంత భయంకరమైన పగ ఒక ఆడదానికి ఎందుకు వస్తుంది? అసలు ఆమెకు నిజంగా కిరణ్తో అఫైర్ ఉందా? లేక ఇద్దరు ప్రాణ స్నేహితులు తన జీవితాన్ని నాశనం చేసిన ఒక చీకటి రహస్యం ఆమెకు తెలిసిపోయిందా? ఆ క్యాబ్లో చిందిన నెత్తుటి వెనక ఒక ఆడది అల్లిన భయంకరమైన పద్మవ్యూహం తాలూకు నిజమేంటి? కిరణ్ హత్య వెనక ఉన్న అసలైన రహస్యం ఏంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆడియో రికార్డింగ్లో వినిపించిన ఆ సన్నటి ఆడగొంతు క్రాంతి మెదడులో ఒక అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టింది. ఇది మన ఇద్దరి కోసం అన్న ఆ మాట కిరణ్ గొంతు కోయడానికి సరిగ్గా 5 సెకండ్ల ముందు రికార్డ్ అయింది. అయితే ఆ వాయిస్ రవిది కాదు, ఖచ్చితంగా శృతిదే. ఎడమ చేతి వాటం, రవి ముఖం మీద రక్తం లేకపోవడం, ఆ ఆడియో క్లిప్ అన్నీ కలిపి ఒకే ఒక్క నిజాన్ని క్రాంతి కళ్ళ ముందు నిలబెట్టాయి. ఆ కదులుతున్న క్యాబ్లో కిరణ్ని అత్యంత కిరాతకంగా చంపింది రవి కాదు, పోలీస్ స్టేషన్లో వణుకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్న అమాయకపు భార్య అయిన శృతి అని క్రాంతికి ఒక క్లారిటీ వచ్చింది. దాంతో అతను పరిగెత్తుకుంటూ శృతిని ఉంచిన ఇంట్రాగేషన్ రూమ్ తలుపులను బలంగా తోసుకొని లోపలికి వెళ్లేసరికి శృతి 2 చేతుల్లో ముఖం పెట్టుకొని ఏడుస్తూనే ఉంది. క్రాంతి నేరుగా వెళ్లి తన చేతిలో ఉన్న ఫోరెన్సిక్ ఫైల్ని టేబుల్ మీద విసిరి కొట్టి, ఇక ఆపు శృతి నీ నాటకాలు, ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే నువ్వు చేసిన యాక్టింగ్కి. ఆ కిరణ్ గొంతు కోసింది నువ్వే అని నాకు తెలిసిపోయింది అని గట్టిగా అరిచాడు క్రాంతి. ఆ మాట విని ఉలిక్కిపడిన శృతి తలెత్తింది. ఆమె కళ్ళల్లో ఇంకా కన్నీళ్లున్నాయి.
అప్పుడు శృతి మాట్లాడుతూ, సార్ నేను నా భర్త మీద ఉన్న కోపంతో వాడిని ఇరికించాలి అనుకున్నాను. కానీ వాడు నా కళ్ళ ముందే నా ప్రియుణ్ణి చంపేశాడు సార్. నా ప్రియుణ్ణి నేనెలా చంపుతాను సార్ అని మళ్ళీ అదే అబద్ధం చెప్పడానికి ట్రై చేసింది. అది విన్న క్రాంతి టేబుల్ మీద 2 చేతులు ఆనించి శృతి కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ తను లాగిన లాజిక్స్ అన్నీ ఆమె ముందు పెట్టాడు. నీకు ఎడమ చేతి వాటముందని ఇందాక నువ్వు మంచినీళ్ళ గ్లాసును పట్టుకున్నప్పుడే నేను గమనించాను. కిరణ్ గొంతు కట్ అయింది లెఫ్ట్ టు రైట్. గొంతు కోసినప్పుడు రక్తం ఫౌంటైన్ లా ముందు సీటు అద్దం మీద పడింది. ఒకవేళ కుడి చేతి వాటమున్న రవి చంపి ఉంటే ఆ రక్తం మొత్తం రవి ముఖం మీద ఛాతీ మీద పడి ఉండేది. కానీ రవి ముఖం మీద ఒక్క చుక్క రక్తం లేదు. ఎందుకంటే రవి కరెక్ట్ గా డ్రైవర్ సీటు వెనకాల కూర్చొని ఉన్నాడు. కిరణ్ కి కరెక్ట్ గా వెనకాల కూర్చొని ఉన్నది నువ్వు మాత్రమే. నీ ఎడమ చేత్తో ఆ బ్లేడును పట్టుకొని కిరణ్ గొంతు కోసి ఒక్క సెకండ్ లో నీ సీట్లో వెనక్కి వాలిపోయావు. రాము కారు బ్రేక్ వేయగానే రవి నిద్రలేచి కిరణ్ గొంతు పట్టుకోవడం వల్లే వాడి చేతులకు రక్తం అంటింది. వీటన్నిటికీ మించి కిరణ్ మొబైల్లో ఆన్ అయి ఉన్న హిడెన్ రికార్డింగ్ లో నువ్వు వాడి గొంతు కోసే ముందు ఇది మన ఇద్దరి కోసం అని గుసగుసలాడిన వాయిస్ రికార్డ్ అయింది. శృతి, ఇక నీ ఆట ముగిసిపోయింది, మర్యాదగా నిజం ఒప్పేసుకో అని బల్లగుద్ది మరీ చెప్పాడు క్రాంతి. ఆ మాటలు వినగానే అప్పటి వరకు ఏడుస్తున్న శృతి ముఖంలో కన్నీళ్లు ఆగిపోయి ఆమె బాడీ లాంగ్వేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళల్లో ఉన్న భయం స్థానంలో ఒక భయంకరమైన ప్రశాంతత, ఒక రాక్షసత్వం వచ్చి చేరాయి. నెమ్మదిగా కుర్చీలో వెనక్కి ఆనుకొని క్రాంతి వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్విన శృతి, కంగ్రాట్స్ క్రాంతి సార్, చాలా ఫాస్ట్గా కనిపెట్టేశారు. అవును, ఆ క్యాబ్లో కిరణ్ గాడి గొంతుని అత్యంత దారుణంగా కోసింది నేనే అని చాలా కూల్గా ఒప్పేసుకుంది. క్రాంతి ఆమె రియాక్షన్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయి, ఎందుకు శృతి, నీకు కిరణ్తో అఫైర్ ఉంది కదా, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ ప్రియుణ్ణే నువ్వెందుకు అంత కిరాతకంగా చంపావు? వాడిని చంపి నీ భర్త మీద ఎందుకు నింద వేశావు? అసలు నీ పగకు కారణమేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు శృతి పెదవులపై ఒక అసహ్యకరమైన నవ్వు, కళ్ళల్లో చెప్పలేనంత బాధ ఒకేసారి కనిపించాయి. సార్, ఆడదాని మీద నేరం నెట్టడం ఈ సమాజానికి చాలా ఈజీ సార్. ఒక ఆడది తన భర్తను కాదని పరాయి మగాడితో తిరిగిందని చెప్తే ఆఖరికి మీరు కూడా నా క్యారెక్టర్ని అనుమానించి నేను చెప్పిన అబద్ధాన్ని ఈజీగా నమ్మేశారు. కానీ నా కర్మ ఏంటంటే నేను పరాయి మగాడి మోజులో పడలేదు సార్. నా భర్తే ఇంకో మగాడి మోజులో పడి నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు అని ఒక పెద్ద బాంబు పేల్చింది శృతి. అది విన్న క్రాంతికి అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావు శృతి నువ్వు అని ఆశ్చర్యంగా అడిగాడు. శృతి కళ్ళల్లో రక్తం ఉడుకుతుంది. ఆమె గొంతులో నుంచి ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టుగా నిజాలు బయటకొస్తున్నాయి. సార్, నాకు రవికి పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. ఒక ఆడపిల్ల పెళ్ళి అనగానే ఎన్నో కలలు కంటుంది. కానీ నా కర్మ ఏంటంటే ఈ 3 ఏళ్లలో నా భర్త నన్ను ఒక్కసారి కూడా కనీసం ప్రేమగా ముట్టుకోలేదు సార్. రాత్రైతే చాలు నాకు నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టేవాడు. ఎప్పుడు అడిగినా ఆఫీస్ టెన్షన్, బిజినెస్ ప్రాబ్లమ్స్ అని కవర్ చేసేవాడు. కానీ వాడి ప్రాణ స్నేహితుడు కిరణ్ మాత్రం ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు. ఇద్దరూ కలిసే తినేవాళ్ళు, కలిసే తాగేవాళ్ళు, కలిసే బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళు. సరే బెస్ట్ ఫ్రెండ్ కదా అని నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్తున్న శృతి గొంతు వణుకుతూ ఆమె కళ్ళల్లో నుంచి ఒక రకమైన పచ్చి పగ కన్నీరులా మారుతోంది. మళ్ళీ మాట్లాడటం కంటిన్యూ చేసిన శృతి, కానీ 1 నెల క్రితం రవి, కిరణ్ ఇద్దరు పని మీద పూణేకి వెళ్లారు. వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దామని నేను కూడా వాళ్ళ వెనకాలే పూణేలోని వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాను. వాచ్మెన్కి నేను ఎలాగో తెలుసు కాబట్టి నన్ను లోపలికి తీసుకెళ్లాడు. కానీ నేనొచ్చిన విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. అప్పుడు టైం రాత్రి 2 గంటలు అవుతుంది. నేను రవి బెడ్రూమ్లో తనకి సర్ప్రైజ్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. కానీ ఎంతసేపటికి రవి రాకపోవడంతో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారా అని కిరణ్ బెడ్రూమ్ వైపు వెళ్ళాను. ఆ బెడ్రూమ్ తలుపు సగం తెరిచుంది. దాంతో నేను లోపలికి తొంగి చూశాను. అయితే లోపల నేను చూసిన దృశ్యం నా గుండె ఆగిపోయేలా చేసింది సార్. నా నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. నా భర్త రవి, వాడి ప్రాణ స్నేహితుడు కిరణ్ ఇద్దరు ఒకరి కౌగిలిలో మరొకరు బట్టలు లేకుండా పడుకొని ఉన్నారు సార్. నాకు పెళ్ళవక ముందే వాళ్ళిద్దరికీ కాలేజీ రోజుల నుండే ఒక గే రిలేషన్షిప్ ఉంది సార్. ఆ నిజం తెలుసుకున్న నేను బతికొండగానే చచ్చిపోయాను అని టేబుల్ మీద తలపెట్టి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది శృతి. చూసారా, ఇది అసలు ట్విస్ట్ అంటే. శృతికి ఎలాంటి అఫైర్ లేదు. ఆమె ఒక మోసపోయిన భార్య.
ఇంకా పచ్చిగా చెప్పాలంటే సమాజం కోసం బలైన ఒక బలి పశువు. సమాజం కోసం, వాళ్ళ పరువు కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని రవి కుటుంబం ఎంత దారుణంగా వాడుకున్నారో చూస్తే ఎవరికైనా రక్తం మరుగుతుంది. ఒక ఆడది తన జీవితం సర్వనాశనమైందని తెలిసినప్పుడు ఆమె ఎంతటి రాక్షసిలా మారగలదో శృతిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. శృతి చెప్పిందంతా విన్న క్రాంతికి ఊపిరాగిపోయినంత పనయ్యింది. ఒక ఆడపిల్లకు ఇంతకంటే భయంకరమైన ద్రోహం ఇంకేముంటుంది? మళ్ళీ శృతి మాట్లాడటం కంటిన్యూ చేస్తూ, నాకు విషయం తెలిసిపోయిందని వాళ్ళిద్దరికీ అర్థమైంది సార్. అప్పుడు నా భర్త నా కాళ్ళ మీద పడి ఏడ్చాడు. సమాజం కోసం, వాళ్ళ పరువు కోసం నన్ను ఒక కవర్లా వాడుకొని నన్ను బలిపశువుని చేశారు. అక్కడికి నేను నాకు విడాకులు కావాలి అని అడిగాను సార్. అప్పుడు ఆ కిరణ్ గాడు నన్ను బెదిరిస్తూ, నీకు మేము విడాకులు ఇస్తాం, కానీ నీకు పిచ్చి పట్టిందని మెడికల్ సర్టిఫికేట్లు పుట్టించి నిన్ను రోడ్డు మీద గెంటేస్తాం, ఎవరికైనా నువ్వు ఈ విషయం గనక చెబితే నీ తమ్ముణ్ణి కూడా చంపేస్తామని నన్ను నా ఇంట్లోనే ఒక ఖైదీని చేశారు సార్ అని శృతి ఆపకుండా మాట్లాడుతుంది. ఆమెలో ఉన్న పగ ఒక మాస్టర్ మైండ్ గా ఎలా మారిందో క్రాంతికి ఇప్పుడు అర్థమవుతుంది. విడాకులు తీసుకొని నేను బయటకు వెళ్ళిపోతే నా లైఫ్ నాశనం అవుతుంది. వాళ్ళు మాత్రం డబ్బుతో, నా పరువుతో హ్యాపీగా వాళ్ళ కామం తీర్చుకుంటూ బతుకుతారు. అది నాకు ఇష్టం లేదు సార్. వాళ్ళిద్దరి జీవితాలని నేను సర్వనాశనం చేయాలి అనుకున్నాను. ఒకడు భూమి కింద శవంగా ఉండాలి, ఇంకొకడు జైలు గోడల మధ్య ఏడుస్తూ బతకాలని నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను. అప్పుడే నేను నా మెదడును ఒక ఆయుధంగా మార్చుకున్నాను. నన్ను బెదిరిస్తున్న కిరణ్ గాడిని చంపడానికి నేను ఒక పక్కా ప్లాన్ వేశాను. వాణ్ణి చంపి ఆ నింద రవి మీద వేయాలి అనుకున్నాను. దానికోసం ముందుగా నేను ఒక నకిలీ కారణాన్ని క్రియేట్ చేశాను. నేను నా ఫోన్లో కిరణ్ పేరుతో మరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని రొమాంటిక్ మెసేజ్లు నాకు నేనే పంపుకున్నాను. ఆ మెసేజ్లను కావాలనే నా భర్త రవి చూసేలా చేశాను. తన ఫ్రెండ్ కిరణ్ తన భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని రవికి ఒక అబద్ధపు భయాన్ని క్రియేట్ చేశాను. దాంతో వాడు నన్ను అనుమానించడం మొదలుపెట్టి నా ఫోన్ని వాడి దగ్గరే పెట్టుకున్నాడు. ఆ తర్వాత రోజు రాత్రి పార్టీకి వెళ్ళేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో ఆపరేషన్ల కోసం వాడే ఒక పదునైన సర్జికల్ కత్తిని పెట్టుకున్నాను. కారులో వస్తున్నప్పుడు రవి ఫుల్గా తాగి ఉండటం వల్ల నా ఒళ్ళో పడుకున్నాడు. ఇక కిరణ్ గాడు కూడా ఫుల్లుగా తాగేసి నా ముందు సీట్లో నిద్రమత్తులో వెనక్కి వాలిపోయి పడుకొని ఉన్నాడు. అంధేరి ఫారెస్ట్ లోకి కారు ప్రవేశించగానే నేను నా ఎడమ చేత్తో ఆ సర్జికల్ బ్లేడ్ తీసుకొని వాడి గొంతు దగ్గరకు వెళ్ళి ఇది మన ఇద్దరి కోసం అని చెప్పి వాడి గొంతుని బలంగా కోసేశాను సార్. దాంతో రక్తం చిమ్మి వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నేను వాడి చెవి దగ్గర ఇది మన ఇద్దరి కోసం అని ఎందుకు చెప్పానో తెలుసా సార్? వాడు నన్ను, నా భర్తను మోసం చేసి బతికిన ఆ గే బంధానికి ఇది ముగింపు అని నా మాటల ఉద్దేశం సార్ అని చాలా గర్వంగా ఒక సైకోలాగా నవ్వుతూ చెప్పింది శృతి. అదంతా విని క్రాంతి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక ఆడది మోసపోతే ఆమె మెదడు ఎంత కిరాతకంగా ఆలోచిస్తుందో కల్లారా చూసిన క్రాంతి వెంటనే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, చాలా బ్రిలియంట్ శృతి, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావు, నువ్వే కిరణ్ని చంపావని ఒప్పుకున్నావు, కాబట్టి నిన్ను అరెస్ట్ చేయక తప్పదు అని బేడీలు తీసుకున్నాడు. అప్పుడు శృతి కుర్చీలో నుంచి నెమ్మదిగా లేచి క్రాంతి కళ్ళల్లోకి చూస్తూ ఒక భయంకరమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసి వందలాది మర్డర్ కేసులు డీల్ చేసిన క్రాంతికే వెన్నులో వణుకు పుట్టింది. హత్య చేయడం ఒక ఎత్తు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పోలీసుల కళ్ళు కప్పడం ఇంకో ఎత్తు. ఇక్కడ శృతి ఆడిన మైండ్ గేమ్ ఒక్కసారి చూడండి. హత్య చేయడానికి గల కారణము, ఆయుధము, సాక్ష్యం అన్నీ పక్కాగా ప్లాన్ చేసి తన భర్తను ఇరికించింది. అయితే ఇప్పుడు శృతి తాను అరెస్ట్ అయ్యే అవకాశం లేకుండా వేసిన ప్లాన్ వింటే క్రాంతికి మాత్రమే కాదు, వినే మీకు, చెప్పే నాకు కూడా దిమ్మ తిరిగిపోతుంది. అప్పుడు శృతి నవ్వుతూ, నన్ను అరెస్ట్ చేస్తారా సార్? కానీ ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారు? నాది ఎడమ చేతి వాటం అనే ఆధారంతోనా, లేదంటే ఆడియో రికార్డింగ్తోనా? సార్, కోర్టులు మీ లాజిక్స్ని నమ్మవు సార్, సాక్ష్యాలను మాత్రమే నమ్ముతాయి. ఒకసారి వెళ్ళి నా భర్త రవిని చెక్ చేయండి సార్ అని ఒక మైండ్ బ్లోయింగ్ ఛాలెంజ్ విసిరింది శృతి. అది విన్న క్రాంతికి ఏం అర్థం కాక, అసలు రవిని ఎందుకు చెక్ చేయాలి అని అడిగాడు. అయితే శృతి నవ్వుతూ అసలు ట్విస్ట్ని రివీల్ చేసింది. సార్, నేను క్యాబ్లో కిరణ్ గొంతు కోసిన తర్వాత ఆ రక్తం అంటిన సర్జికల్ బ్లేడ్ని కిటికీలో నుంచి బయటకు పారేయలేదు సార్. నా ఒళ్ళో పడుకున్న నా భర్త రవిగాడి కోటు లోపలి జేబులో ఆ బ్లేడ్ని చాలా సైలెంట్గా పెట్టేశాను. రక్తం అంటిన ఆ సర్జికల్ బ్లేడ్ డైరెక్ట్గా వేస్తే జేబు కోసుకుపోతుందని, లేదంటే రవి చేతికి గుచ్చుకొని వాడికి మెలకువ వస్తుందని ముందుగానే ప్లాన్ చేసుకున్న నేను ఆ బ్లేడ్ని నా బ్యాగ్లో ఉన్న ఒక చిన్న టిష్యూతో తుడిచి ఆ టిష్యూ పేపర్లోనే చుట్టి వాడి జేబులో వేశాను.
వాడెంత తాగి ఉన్నాడంటే ఆ చిన్న అలికిడి కూడా వాడికి తెలియలేదు. మీ పోలీసులకు కూడా ఆ మర్డర్ వెపన్ ఇప్పటికే దొరికిపోయి ఉంటుంది. అయితే అది ఎవరి జేబులో దొరికింది సార్? నా భర్త జేబులోనే కదా. కిరణ్ రక్తం ఎవరి చేతులకు అంటింది సార్? నా భర్త చేతులకే కదా. అలాగే నా భర్త కిరణ్ను చంపడానికి కారణం లేదా అంటే పక్కాగా ఉంది. ఎందుకంటే కిరణ్ నాతో అఫైర్ పెట్టుకున్నట్టు నేను సృష్టించిన ఫేక్ మెసేజ్లో ఉన్న ఫోన్ ఇప్పుడు రవి జేబులోనే ఉంది. ఇప్పుడు కోర్టులో మీరేం చెప్తారు సార్? ఒక ఆడది కారు వెనక సీట్లో కూర్చొని కిరణ్ గొంతు కోసింది అని చెప్తారా? కోర్టు దాన్ని నమ్మదు. రవి కళ్ళ ముందే రవి భార్యతో కిరణ్ అఫైర్ పెట్టుకున్నాడని, ఆ కోపంతోనే రవి కిరణ్ని కత్తితో కోసేశాడని, ఆ కత్తి వాడి జేబులోనే దొరికిందని పక్కా ఫోరెన్సిక్ సాక్ష్యాలతో మీరే దగ్గరుండి నా భర్తకు శిక్ష వేయించక తప్పదు సార్. ఆడియోలో ఉన్నది నా గొంతే అని నిరూపించడానికి అది వీడియో కాదు కదా, జస్ట్ ఆడియో. వాయిస్ ఎవరిదైనా కావచ్చు కదా సార్. దీన్ని సాక్ష్యంగా ఏ న్యాయస్థానం లెక్కలోకి తీసుకోదు. అది కాక నేను మాట్లాడింది చాలా చిన్నగా, గుసగుసగా. ఫోరెన్సిక్ వాయిస్ అనాలసిస్లో నార్మల్ వాయిస్ లాగా ఒక గుసగుసను 100% ఖచ్చితంగా పలానా వ్యక్తే అని మ్యాచ్ చేయడం సైంటిఫిక్గా అసాధ్యమని చట్టం చెప్తుంది సార్. ఆ ఒక్క బెనిఫిట్ ఆఫ్ డౌట్ చాలు కోర్టు నన్ను నిర్దోషిగా వదిలేయడానికి. నా భర్త ఒక గే అని నేను బయటపెట్టను. వాడి క్యారెక్టర్ని నా చేతులతో నేనే కాపాడతాను. వాడు తన ప్రాణ స్నేహితుణ్ణి చంపేశాడు అన్న ముద్రతోనే జీవితాంతం జైల్లో మగ్గిపోవాలి. ఇన్నాళ్ళు నన్ను వాడుకున్నందుకు వాళ్ళిద్దరికీ నేనిచ్చిన పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ సార్ ఇది అని తన 2 చేతులతో క్రాంతికి శృతి నమస్కారం పెట్టింది. అంతే, క్రాంతి చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. అవును, శృతి చెప్పింది అక్షరాలా నిజం. మర్డర్ వెపన్ రవి జేబులో దొరికింది కాబట్టి చట్టం దృష్టిలో రవే హంతకుడు. శృతి వేసిన సైకలాజికల్ మరియు లీగల్ ట్రాప్ ముందు చట్టం చేతులు కట్టేయబడ్డాయి. ఒక పక్క ఆ ఇద్దరు మృగాలు ఆమెకు చేసిన ద్రోహం, ఇంకో పక్క ఆమె ఆడిన ఆ నెత్తుటి పద్మవ్యూహం క్రాంతి లాంటి ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ మెదడును కూడా బ్లాక్ చేసేశాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, శృతి అనుకున్నట్టే కోర్టు రవిని దోషిగా తేల్చింది. తన భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడన్న కోపంతో ఫ్రెండుని చంపాడని కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తను ఏదైతే భార్యని ద్రోహం చేశాడో అదే భార్య తన పాలిట మృత్యుదేవతలా మారిందని తెలుసుకున్న రవి ఏమీ చేయలేక జైలు గోడల మధ్య పిచ్చోడిలా మారిపోయాడు. శృతి సమాజం దృష్టిలో ఒక బాధితురాలిగా తన జీవితాన్ని తానుగా డిజైన్ చేసుకుంటూ స్వేచ్ఛగా బతకడం మొదలుపెట్టింది. ఒక మోసపోయిన ఆడదాని మెదడులో పుట్టే పగ ఎంత దారుణంగా ఉంటుందో ఆ క్యాబ్ జర్నీలో చిందిన నెత్తురు మనకి నిరూపించింది. నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ కదా. ఒక హత్యని ప్లాన్ చేయడమే కాదు, చట్టాన్ని, పోలీసుల లాజిక్స్ను కూడా తనకు అనుగుణంగా వాడుకొని శృతి ఆడిన గేమ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కుతుంది. రవి లాంటి ద్రోహికి, కిరణ్ లాంటి బ్లాక్మెయిలర్కి ఆమె ఇచ్చిన శిక్ష మనసున్న ఎవరికైనా న్యాయమే అనిపిస్తుంది. చట్టం కళ్ళుగప్పే ఈ సైకలాజికల్ మర్డర్ క్రైమ్ హిస్టరీలో ఒక రియలిస్టిక్ డ్రామాగా మిగిలిపోతుంది. చూశారుగా, నమ్మకాన్ని మోసం చేస్తే ఆ పగ ఎంత సైలెంట్గా, ఎంత వైలెంట్గా ఉంటుందో. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.